కళ్యాణ్ తనూజ క్యూట్ అప్డేట్స్. చాలా రోజులు అయిపోయింది వీళ్ళ అప్డేట్స్ గురించి మాట్లాడుకొని. మొన్న ఏదో చిన్న వీడియో చేశాను. ఈరోజు ఫుల్ లెంత్లో వాళ్ళ గురించి అప్డేట్స్ చెప్తాను. అంటే అప్డేట్స్ అనేవి ఏవి, వాళ్ళ ప్రాజెక్ట్స్, నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ ఏంటి, ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ సంబంధించిన రివ్యూలు ఏంటి అని అన్నీ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనూజ గారి గురించి మాట్లాడుకుందాం. తనూజ గారి పార్ట్ టైమర్ ట్రైలర్ ఎంతమంది చూసారో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ట్రైలర్ ఎలా అనిపించింది? నేను చూశాను అనమాట. నాకు ఒక్కటే మాటే మాస్టరు, తనూజ గారంటే ఎందుకు మనందరికి ఇంత ఇష్టమో ఆ పార్ట్ టైమర్ అనే వెబ్ సిరీస్లో సింధు క్యారెక్టర్ చూస్తే అర్థమైపోద్ది. సింధు క్యారెక్టర్ని తను సెలెక్ట్ చేసుకుని దాంతో తను చేసిన పర్ఫార్మెన్స్తో మనకు అర్థమైపోతుంది మనకి ఎందుకు అంత ఇష్టమో తనూజ అంటే. అంత బాగున్నారు మాస్టరు తనూజ గారు, చాలా 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 బాగున్నారు. ఆ సింధు క్యారెక్టర్లు ఇమిడిపోయారు అనమాట. కాకపోతే చిన్న నవ్వు వచ్చింది ఏంటంటే, నోట్లో నాలుక లేని అమ్మాయి అని చెప్పడం మాత్రం కొంచెం నవ్వు వచ్చింది నాకు. ఎందుకంటే తన రియల్ క్యారెక్టర్ అది కాదు, నోరేసుకొని పడిపోయే క్యారెక్టర్ బేసిక్గా చెప్పాలంటే తనూజ గారు. కానీ అలాంటి ఒక క్యారెక్టర్కి నోట్లో నాలుక లేని ఒక క్యారెక్టర్ ఇచ్చారు మన డైరెక్టర్, ఎవరో పేరు తెలియదు కానీ ఆయన. కానీ ట్రైలర్లోనే అర్థమైపోయింది మాస్టరు, వెబ్ సిరీస్ పక్కా బ్లాక్ బస్టర్. నేను చెప్తున్నాను కదా, ఈ వెబ్ సిరీస్ ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆ అమ్మాయి కానీ తనూజ గారు కానీ మధ్యలో ఇంకో క్యారెక్టర్ ఉందండో, అదే తెలుసా, డాగ్ క్యారెక్టర్. ఆ డాగ్ క్యారెక్టర్ కూడా బాగా హైలైట్ అయింది అనమాట, హైలైట్ కాబోతుంది అనమాట. ఈ ట్రైలర్లో హైలైట్ అయింది, అలాగే మన వెబ్ సిరీస్లో కూడా హైలైట్ కాబోతుంది. స్టోరీ సింపుల్ మాస్టరు. ట్రైలర్ బట్టి అర్థమైందంటే పార్ట్ టైం చేసుకునే వాళ్ళు స్టార్ట్ చేయడం, అంటే స్టార్టప్ కంపెనీ లాంటిది అనమాట. అది స్టార్ట్ చేయడం, దీని మెయిన్ ప్లాట్గా చూడొచ్చు మనం. ఇంకా దీంతో ఎంటర్టైన్మెంటు, ఎమోషను, ఫ్రెండ్లీ బాండింగ్ గురించి, తన ఫ్రెండ్ బాండింగ్ గురించి అన్ని రకాలుగా కూడా మనం ఎంటర్టైన్ కావచ్చు. నాకు అదే బాగా అర్థమైంది, నాకు బాగా నచ్చింది కూడా ట్రైలరు. మీకు 28వ తారీఖు రాబోతున్న ఈ వెబ్ సిరీస్ రివ్యూలు అయితే రోజు పెడతాను. వెబ్ సిరీస్ చూసిన వెంటనే, అది ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నమా, ఎప్పుడో అనేది తెలీదు, నాకున్న టైంని బట్టి ఎప్పుడు చూస్తే అప్పుడు పెట్టేస్తాను అనమాట ఇమ్మీడియట్గా ఆ రివ్యూ అనేది. మీరు సపోర్ట్ చేయమని నేనైతే గట్టిగా కోరుకుంటున్నాను తనూజ గారిని, తనూజ గారితో పాటు నన్ను కూడా. ఓకేనా? ఇంకా మన కళ్యాణ్ పడాల గురించి మాట్లాడుకుందాం. ఓకే, కళ్యాణ్ పడాల నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే, ఇది మనందరికీ కొత్త విషయం ఏం కాదు, కానీ వెబ్ సిరీస్ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది అని క్లారిటీ అయితే వచ్చింది. అది ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎలా చెప్పారు మీరు అడగకండి నన్ను. నాకు చెప్పేవాళ్ళు చెప్పారు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి. అదేవిధంగా మనకు తెలిసినటువంటి మ్యూచువల్ ఫ్యాన్ ఒక ఆవిడ కూడా చెప్పారనమాట. ఆవిడెవరో అనేది మీకు తెలుసు అందరికీ, ఎందుకు పేర్లు అనవసరంగా. మళ్ళీ నేను పేర్లు చెప్తే మళ్ళీ కిందకి వచ్చి కామెంట్లు అయితే పెడతారు, కాబట్టి అవసరం లేదులే. ఆవిడ కూడా చెప్పారు, నేను కూడా, నాకు కూడా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఒకరు చెప్పారు. కాకపోతే దీనికి సంబంధించి, వెబ్ సిరీస్కి సంబంధించి మన ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉండబోతుందనే విషయం అయితే మాత్రం నాకు అర్థమైంది. అంటే కళ్యాణ్ గారి కంటెంట్, కళ్యాణ్ పడాల ఇది దాని ఏదో అంటారు చూడు, స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలాంటిది అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట ఈ వెబ్ సిరీస్. కళ్యాణ్ పడాల స్క్రిప్ట్ సెలెక్షన్, ఆ డిసిషన్ ఎలాంటిది అనేది ఒక ఎగ్జాంపుల్గా నిలబడబోతుంది ఈ వెబ్ సిరీస్ అనేది. సో దీని మీద నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంది, చాలా 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 వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ వెబ్ సిరీస్ అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని, ఎప్పుడప్పుడు వస్తుందా అని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను. దీని డైరెక్టర్ కూడా మంచి డైరెక్టర్ అనే విన్నాను, పేరు అనేది కూడా తెలుసు, కానీ నేను చెప్పను. వాళ్ళ అఫీషియల్గా అనౌన్స్ చేస్తే అప్పుడు చెప్తాను. నాకు జస్ట్ ఒక 2-3 పేర్లు వినపడుతున్నాయి, వాళ్ళల్లో ఎవరు అనేది నాకు తెలుసు, కానీ ఇప్పుడే చెప్పాలని అనుకోవట్లేదు. ఫ్యూచర్లో ఆ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్తాను. ఓకేనా? అప్పుడు ఆయన గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఆ డైరెక్టర్ ఎవరు, ఈ వెబ్ సిరీస్ సంబంధించి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, అన్నీ మాట్లాడతాను ఆ రోజు. ఓకేనా? ఇక ఈ మన కళ్యాణ్ తనూజ 2 ప్రాజెక్ట్స్, రాబోయే కళ్యాణ్ వెబ్ సిరీస్ కానీ ఇప్పుడు రాబోతున్న తనూజ వెబ్ సిరీస్ కానీ 2 బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ చేయాలని కూడా కోరుకుంటాను.